ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాండు. పోయిన తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీర్నపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను, ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అని ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. మీకన్నా తెలవాలే, మీకన్నా మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో ఒక 2 నిమిషాలు ఆ ప్రాజెక్టు గురించి కూడా అన్నాను. ఊరకే జరగండి, దండం పెడతా. మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఒక్కసారి చేస్తా. ఒకసారి తెలంగాణను మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ ఎట్లుంటుందంటే మన రాష్ట్రము గిట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది, గిట్లా ఏటవాలుగా ఉంటుంది. ఇట్లా మధ్యలోనేమో ఎత్తు మీదనేమో మొత్తం భూములు, మన ఊర్లు, మన జిల్లా, మన మండలాలు అంతా ఎత్తు మీద ఉంటుంది. మీ వీర్నపల్లి లెక్కనే, మీ పక్కన కోనరావుపేట లెక్కనే ఎత్తు మీద మొత్తం గడ్డ ఉంటుంది. నీళ్ళేమో ఈ గుడిసెకు ఒక దిక్కు కిందికి వెళ్ళేమో, ఒక కిందికి వెళ్ళేమో గోదావరి నది పోతుంది, ఇంకో దిక్కుకి వెళ్ళేమో కృష్ణా నది పోతుంది. గోదావరి నది ఏమో 80 మీటర్లు 90 మీటర్లు అంటే సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. అదే కృష్ణానది 100-110 మీటర్ల మీద ఇంకో దిక్కు కృష్ణానది వారుతుంటుంది. మన సిరిసిల్లనేమో 350 మీటర్ల కాడు ఉంటుంది. హైదరాబాదు 535 మీటర్ల కాడు ఉంటుంది. మీ వీర్నపల్లి దగ్గర 400 మీటర్ల మీద ఉంటుంది. మరి కిందికెళ్ళి మీదకి నీళ్ళు తేవాలంటే ఎట్లా తేవాలి? ఇప్పుడు మనం బోర్లు ఎత్తాం, వేసినప్పుడు ఏం చేస్తాం, బోర్ లోపల నీళ్లుంటే బోర్ వేసి మోటార్ పెట్టి గుంజుతాం. మనం కూడా గదే పని చేసాం, కేసీఆర్ కూడా గదే పని చేసిండు. మేడిగడ్డ అనే కాడ ఎండ 5,000 క్యూసెక్కుల నీళ్లు ఇవాళ కూడా ఈ రోజు ఈ నిమిషానికి కూడా కిందికి వేస్ట్గా పోతున్నాయి. అందుకే కేసీఆర్ గారు అక్కడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిండు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉన్నాయి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇక మీకు ఇటుపక్కకు మలకపేట రిజర్వాయర్ కట్టినా మీరు చూసే ఉంటారు, కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడపోవచ్చు. పక్కనే కోనరావుపేట మండలంలో మన ఈర్నపల్లికి, మన ఎల్లారెడ్డిపేట కూడా నీళ్ళు ఇచ్చే రిజర్వాయర్ మలకపేట రిజర్వాయర్. ఆ మలకపేట రిజర్వాయర్ కూడా ఒక ఇస్సా, ఒక భాగం కాళేశ్వరం ప్రాజెక్టులో. అసొంటి రిజర్వాయర్లు 15 ఉన్నాయి. మిడ్మానేర్ ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది, రంగనాయక్ సాగర్ ఉన్నది సిద్దిపేట పక్కకు, కొద్దిగా అవతలకి కొండపోచమ్మ సాగరు, ఇంకా కొద్దిగా పక్కకు పోతే మల్లన్న సాగరు, కిందికి పోతే గంధమల్ల, బస్వాపూరు, ఉస్నాబాద్ ముఖాన పోతే గౌరవెల్లి, ఇట్లా 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో ఒక భాగం. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు. మరి నీళ్లను గుంజాలి గింత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద రిజర్వాయర్లు నింపాలంటే చెరువు కాదు, మొత్తం నదినే మలపాలి, నదినే లేపాలంటే రోజుకు 2 టీఎంసీల నీళ్లు గుంజాలంటే పెద్ద మోటార్లు పెట్టాలి. 2 టీఎంసీలు అంటే ఎంతరికైనా? హైదరాబాద్ పోయినరా మీరందరూ ఎప్పుడన్నా? హుస్సేన్ సాగర్ చూసిర్రా? హుస్సేన్ సాగర్ మొత్తం కలిపితే 1 టీఎంసీ అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల నీళ్లు గుంజాలి. ఆ గుంజి మేడిగడ్డకి వెళ్ళి లేపి అందులో అన్నారంలో పోయాలి, అన్నారంలోకి వెళ్ళి లేపి సుందిల్లలో పోయాలి, సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లిలో పోయాలి, ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేర్లో పోయాలి, మిడ్మానేర్లకి వెళ్ళి సొరంగ మార్గం ద్వారా మల్కపేటకి వెళ్ళి కిందికి కాలువల ద్వారా ఎల్లారెడ్డిపేట మీదుగా కంచర్ల మీదుగా అటు కిందికి సింగసముద్రం, అది ఒక్క దిక్కు పోతుంది. ఇంకో పాయ అటు ఇల్లంతకుంట మీదకి వెళ్ళి అన్నపూర్ణ, అవతలికి సిద్దిపేట, ఆ మీదికి అటు పోతే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద. అంటే నెత్తి మీద, తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల కాడ అక్కడ ఒక పెద్ద 15 టీఎంసీల రిజర్వాయర్. అటు పక్కకు మల్లన్న సాగరు 50 టీఎంసీల రిజర్వాయర్. మీరు పోయిన తాప అంతకుముందు తాప చూసిండ్రు మీరు. మన నర్మాల చెరువు ఏప్రిల్ నెలలో ఎండల్లో కూడా మత్తళ్ళు దుంకిన మాట వాస్తవమేనా కాదా? ఎట్లా దుంకిందంటే ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ కాడ బటన్ ఒత్తితే
ఒక్కొక్క స్టెప్ మేడిగడ్డకెళ్ళి అన్నారం, అన్నారంకెళ్ళి సుందిల్లా, సుందిల్లకెళ్ళి ఎల్లంపల్లి, ఎల్లంపల్లికెళ్ళి మిడుమానేరుకెళ్ళి అన్నపూర్ణ, అన్నపూర్ణకెళ్ళి మల్లన్న సాగరు, ఆడికెళ్ళి నీళ్ళు ఇడిచిపెడితే మన కుడెల్లి వాగులో వచ్చినాం. కుడెల్లి వాగులకెళ్ళి నీళ్లు వాగెంబడబడి మొత్తం మనకు అప్పర్ మానేరుకు వస్తే నర్మాల చెరువు దుంకుతే, ఆ నర్మాల చెరువు గేట్లు ఎత్తుతే కిందికి నీళ్ళు ఇడిచినాం. నీళ్ళు ఇడిచి మధ్యలో 11 చెక్ డ్యాంలు కట్టినాం. చెక్ డ్యాంలు కడితే ఏమైనాయి? ప్రతి చెక్ డ్యాం కాడ ఇవాళ బ్రహ్మాండంగా మీకు నీళ్లు నిలువ ఉన్నాయి. ఉత్తగానే జరగలే తెలంగాణలో వ్యవసాయం, ఉత్తగానే కాలే మొత్తం తెలంగాణ సస్యశ్యామలం, ఉత్తగానే కాలే తెలంగాణలో పంటలు ధాన్యం దిగుబడి గిన్ని జరిగితే జరిగింది. అరే ఇవాళ అంటారు ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, అన్న మొత్తం కొట్టుకపోయింది అంటాడు. మొత్తం కొట్టుకోపోలేదురా నాయన, కాళేశ్వరం అనే దానిలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలలో ఒక్క భాగం ఒక్క ముక్క మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు, అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది 1600 మీటర్లు, అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి.